సాగునీటి ప్రాజెక్టులపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు అసత్యాలు మాట్లాడారని మాజీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. చంద్రబాబు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయడం తప్ప తట్టెడు మట్టి తీసింది లేదు, ప్రారంభోత్సవాలు చేసింది లేదని అంబటి విమర్శించారు. చంద్రబాబు 40 ఏళ్లలో శంకుస్థాపన చేసింది, పూర్తి చేసింది ఒక్క పట్టిసీమ ప్రాజెక్టు మాత్రమేనని అంబటి ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్ పోలవరాన్ని ప్రారంభిస్తే తానే ప్రారంభించానని చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గుచేటని అంబటి ధ్వజమెత్తారు. పోలవరం ఆలస్యానికి చంద్రబాబు కారణమని అంబటి రాంబాబు విమర్శించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమాలకు టికెట్ రేట్లు పెంచడం అధికార దుర్వినియోగం కాదని అంబటి ప్రశ్నించారు. అనేకమైన సాగునీటి ప్రాజెక్టులకు ఆయన పునాదులు వేశాడు. కేవలం ఎన్నికలకు ముందు పునాదులు వేయటం, ఎన్నికల తర్వాత దాన్ని మర్చిపోవటం. దీన్ని మీకు గుర్తుందో లేదో, దీనికి నిరసనగా రాజశేఖర రెడ్డి గారు 1999 నుంచి 2004 వరకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు ఈయన ఎక్కడైతే శంకుస్థాపన చేశారో ఆ శంకుస్థాపన దగ్గరికి వెళ్లి వాటిని సందర్శించి అక్కడ మొక్కలు నాటే ప్రయత్నం చేశాడు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు శంకుస్థాపనలు చేయటం తప్ప తట్టెడు మట్టి కూడా వేయలేదు, ₹1 కూడా ఖర్చు పెట్టలేదు. 2013-14 రేట్లతోనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేస్తామని కేంద్రానికి చెప్పి ఇప్పుడు ఇది 2017లో తీసుకున్నాడు. ఎవరు చేయాలి ఈ ప్రాజెక్ట్ని? విభజన చట్టం ప్రకారం ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయవలసినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, నువ్వు కేంద్ర ప్రభుత్వం కట్టకుండా మేమే కడతామని తీసుకున్నావు. ఎప్పుడు తీసుకున్నావా? 16 అనుకుంటాను చివరిలో. అప్పుడు దాకా ఈ ప్రాజెక్టును మూలన పెట్టావు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాసనసభలో అనేక సార్లు చెప్పాం, నేను కూడా అనేక సార్లు ఇరిగేషన్ మంత్రిగా చెప్పాను. మళ్ళా ఇవాళ ఎందుకు చెప్పవలసి వస్తుందంటే, చంద్రబాబు నాయుడు గారు మళ్ళా అబద్ధాలు వల్లెవేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రోజు పోలవరం సోమవారం అని వెళ్ళా, కానీ ఇక్కడ కూర్చుని నిపుణులతో మాట్లాడి ఆ రేట్లతో గిట్టుబాటు కాదు, పూర్తి కాదు ప్రాజెక్ట్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్లి, మోడీ గారి దగ్గరికి వెళ్లి ఒప్పించి రివైజ్ చేసి 55,656 కోట్ల కేంద్రాన్ని జల సంఘాన్ని అంగీకరించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా నేను గర్వంగా చెప్తున్నా.